గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదువుకుందామా. దేవుడు ఈ రీతిగా సెలవిస్తున్నాడు. తప్పిపోయిన దానిని నేను వెతుకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను, గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన అంటున్నాడు, తప్పిపోయిన దానిని నేను వెతుకుదును. ఈరోజు కాపరి అయిన యేసయ్య మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాలలో ఆయన అద్భుత కార్యాలను చేయడానికి సంసిద్ధంగా ఉంటున్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, మన కాపరి అయిన యేసయ్య నా జీవితాలలో ఈరోజు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో నేను కార్యమును చేయబోతుంటున్నాను. ఈరోజు ఈ యొక్క అధ్యాయం ద్వారా ఒక మంచి కాపరిని మనం చూస్తున్నాం కదా. యేసయ్య మనకు కాపరి అయిటున్నాడు. ఆయన ప్రధాన కాపరి అయిటున్నాడు. గొర్రెల మంచి కాపరి అయిటున్నాడు. ఈ కాపరి అయిన యేసయ్య ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఇదిగో నేను తప్పిపోయిన దానిని వెతుకుతాను, తప్పిపోయిన గొర్రెను నేను వెతుకుతాను. అది మార్గము తప్పింది, అది పక్కకి వెళ్ళిపోయింది, అది మరి బలహీనమైపోయింది. ఆ తప్పిపోయిన గొర్రె ఒకవేళ కుంటిదైందేమో, బలహీనంగా ఉందేమో. అటువంటి గొర్రెలను నేను ఈరోజు తప్పిపోయిన దానిని నేను వెతికి దాన్ని తెచ్చుకుంటానంటున్నాడు. అవును, మనమందరము కూడా బైబిల్ గ్రంథంలో మరి మనం చూస్తున్నాము కదా. ఒక గొర్రెల కాపరికి 100 గొర్రెలుండి ఒక గొర్రె తప్పిపోతే ఆ తప్పిపోయిన గొర్రె కొరకు ఆయన వెతుకుతూ వచ్చాడు. అదే రీతిగా మన పరమ కాపరి అయిన యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు. తప్పిపోయినాం. మనం ఎక్కడ తప్పిపోయాము? లోకంలో మనం తప్పిపోయాం, లోకాశలో మనం తప్పిపోయినాం. లోకంలో ఉన్న వైభవాన్ని చూసి మనము దేవుని సన్నిధిలో నుంచి తప్పిపోయిట్టుడగా ఆయన మనందరినీ తప్పిపోయాము కాబట్టి ఎక్కడ మనం నశించిపోతామని, ఎక్కడ మన బలహీనులైపోతామని, ఎక్కడ మనము కృంగిపోతామని, గాయపడిన మనలను, చెదిరిపోయిన మనలను, బలహీనులైన మనలను ఆయన ప్రేమించి ఆయన వెదికి తన మార్గములో తన కాపురత్వంలో మనల్ని నడిపించాలని ఈరోజు ఆయన మన కొరకు దిగి వచ్చింటున్నాడు. హల్లెలూయా. నశించిపోతున్న గొర్రెలను, పాపములో నశించిపోతున్న గొర్రెలను, దరిద్రతలో నశించిపోతున్న గొర్రెలను, అనారోగ్యముతో నశించిపోతున్న గొర్రెలను, బంధకాలలో బంధింపబడిన గొర్రెలను, ఎక్కడైతే నువ్వు ఉన్నావో, ఏ స్థితిలో నువ్వు ఉన్నావో ఆ స్థితిలో నుండి నిన్ను తప్పించడానికి, విడిపించడానికి నీ పరమ కాపరి అయిన యేసయ్య ఈరోజు వచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. గొర్రెల కాపరి మనల్ని ప్రేమించే కాపరి కదా. గొర్రెల కాపరి మనల్ని ఆదుకునే కాపరి. ఈ గొర్రెల కాపరి ఎట్లాంటి వాడంటే తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్న కాపరి అయితున్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, ఈ కాపరి నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తుంటున్నాడు. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయంలో మనం చూస్తాము కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన కాపరిగా ఉంటే లేమి ఉండదు. ఎందుకంటే ఆ కాపరి పచ్చిక గల చోట్లలో మనల్ని పరుండ చేసేవాడు, శాంతికరమైన జలముల యొద్ద మనల్ని నడిపించేవాడు, మన ప్రాణములకు ఆయన సేద తీర్చువాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో మనం నడిపించేవాడు. ఒకవేళ గాఢాంధకారపు లోయలో ఓ గొర్రె నువ్వు చిక్కుకున్నా నువ్వు భయపడద్దు. ఆయన దుట్టుకర్ర, ఆయన దండము నిన్ను ఆదరిస్తుంది. హల్లెలూయా కదా. ఎంత మంచి గొప్ప కాపరి కదా. గొర్రెలను ఎంతగానో ప్రేమించే కాపరి కదా. గొర్రెలను ఎంతగానో క్రమశిక్షణలో నడిపించే కాపరి కదా. గొర్రెలకు ఏది కావాలో అది ఇచ్చే కాపరి కదా. మరి ఇటువంటి కాపరిని మనము ఏ రీతిగా ఆయన ఆహ్వానిస్తున్నాం. ఆయన ఈ ఉదయకాలం అంటున్నాడు, తప్పిపోయిన దానిని నేను వెతుకుతున్నాను, నశించిపోతున్న దాన్ని నేను వెతుకుతున్నాను, పాపంలో ఉన్న గొర్రె నేను వెతుకుతున్నాను.
ఊబిలో ఉంటున్న గొర్రెను నేను వెతుకుతున్నాను. ఈ ఉదయకాలం నువ్వు ఎక్కడ ఉన్నా కూడా ఆయన మందలోనికి వెతికి నిన్ను చేర్చుకొని, నిన్ను బాగు చేసి, నిన్ను బలపరిచి, నీ గాయాలను కట్టి, నీ సమస్యల నుండి, నీ బలహీనతల నుండి, నీ వ్యాధుల నుండి, నీ ఇరుకుల నుండి, నీ శోధల నుండి, నీ శ్రమల నుండి విడిపించడానికి కాపరి అయిన యేసయ్య భూలోకానికి దిగి వచ్చాడు. ఈ ఉదయకాలం నీ ఇంటికి వచ్చాడు. హల్లెలూయా. వాక్యము ద్వారా నీ ఇంటికి వచ్చాడు. వాక్యమును వింటున్న ప్రియబిడ్డలారా, ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు. పచ్చిక గల చోట్లలో, శాంతికరమైన స్థలములలో, జలముల యొద్ద మనల్ని నడిపించి నెమ్మదిని మనకు కలుగజేసే కాపరి ఈ కాపరి తన గొర్రె ఇబ్బందుల్లో ఉంటే చూస్తూ ఊరికే ఉండేవాడు కాదు. ఈ గొర్రెను తప్పించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు కదా. 34 అధ్యాయము ఎస్కేల్లో మనం చూస్తుంటున్నాము కదా. ఆయన మనలను గాయపడిన దానికి కట్టుదును. ఈరోజు నువ్వు గాయపడ్డావేమో, ఓ గొర్రె, నీ యొక్క సమస్యలతో నువ్వు గాయపడ్డావేమో, మనుషుల అవమానాలతో, నిందలతో ఎక్కడైతే నువ్వు గాయపడ్డావో ఆ గాయమును కట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దుర్బలముగా నున్న దానిని బలపరచుదు. నువ్వు బలహీనంగా ఉన్నాయేమో, నువ్వు ఆత్మీయంగా బలహీనతలో ఉంటున్నావేమో, నువ్వు కృంగిపోయింటున్నావేమో, నీలో బలము లేదేమో, నీలో సత్తువ లేదేమో, కానీ నిన్ను ఆయన మంచి ఆహారాన్ని ఇచ్చి నిన్ను బలపరచబోతూ ఉంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియమైన వాళ్ళారా, వెతుకుతూ ఉన్నాడు. నా గొర్రెలు ఎక్కడికి వెళ్ళిపోయాయి? అయ్యో, నా గొర్రె తప్పిపోయిందే, నా గొర్రెను నేను వదలను అని వెతుకుతున్నాడు. దావీదు భక్తుడు మందను మేస్తుండగా ఒక సింహం వచ్చి గొర్రెను తీసుకొని వెళ్ళింది. దావీదు గొర్రె వెళ్ళిపోయిందని ఊరికే ఉండలేదు కదా. ఆ కాపరి అయిన దావీదు ఆ గొర్రె కొరకు ఆ సింహం వెంట పరిగెత్తాడు. సింహపు నోటిలో నుండి ఆ గొర్రెను తీసుకొని వచ్చాడు. అదే విధంగా సాతానుడు నిన్ను ఇబ్బంది పెట్టి, నీ కుటుంబాన్ని నిన్ను ఇబ్బంది పెట్టి, నిన్ను బలహీనపరిచి, నిన్ను గాయపరిచి, నిన్ను పాపపు మార్గంలో నేను తీసుకుని వెళ్తుంటే నీ మంచి కాపరి అయిన యేసయ్య చూస్తూ ఊరికే ఉండడు. ఆయన తన గొర్రె కొరకు పరిగెత్తుకొని వస్తాడు. ఆయన తన గొర్రె కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఆ గొర్రెను ఆ సాతాను యొక్క ఊబిలో నుండి, ఆ సాతాను యొక్క ఉచ్చులో నుండి, ఆ సాతాను యొక్క హస్తములో నుండి ఆ గొర్రెల కాపరి అయిన ఆ దేవాది దేవుడు ఆ యేసయ్య విడిపించి రక్షించుకుంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన వాళ్ళ, ఈ కాపరి అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరము వింటాయి. ఈరోజు ఆ స్వరం వింటున్నావా? తప్పిపోయిన గొర్రె, నీ కాపరి నిన్ను పిలుస్తున్నాడు. నీకు వినిపిస్తుందా? నీ కాపరి నిన్ను పిలుస్తున్నాడు. ఆ స్వరం నువ్వు వినగలుగుతున్నావా? నిన్ను వెతకడానికి ఆయన వచ్చాడు. నీ కొరకే ఆయన వచ్చాడు. మరి అటువంటి దేవుణ్ణి నువ్వు నిర్లక్ష్యం చేస్తుంటున్నావా? నీ కాపరిని అడుగు. కాపరి అయిన యేసయ్య, నాకు సహాయం చేయి. కాపరి అయిన యేసయ్య, నాకు తోడుగా ఉండు. కాపరి అయిన యేసయ్య, నేను తప్పిపోయానయ్యా, లోకంలో తప్పిపోయినాను, పాపంలో తప్పిపోయినాను, చీకటిలో నేనున్నాను, గాఢాంధకారంలో నేనున్నాను, నేను తప్పిపోయాను, ఇదిగో నన్ను రక్షించు అని నీ కాపరిని నువ్వు అడుగుతున్నావా? అడిగినట్టయితే ఖచ్చితంగా ఆయన నీకు సహాయం చేసే దేవుడు ఉంటున్నాడు. ఉదయ కాలంలో నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. నువ్వు ఆయన వైపు చూసి, దేవా నాకు సహాయం చేయవా అని అడుగుతావా? దేవా నన్ను విడిపించు అయ్యా, నేను ఈ పాపంలో ఉంటున్నాను, నన్ను విడిపించు. నా కాపరి, మా ఆత్మల కాపరివైన యేసయ్యా మమ్మల్ని విడిపించు అని అడుగుతావా? నిన్ను వెతుకుతూ ఉన్నాడు. నువ్వెక్కడున్నావో వెతుకుతున్నాడు. ఆయన నీ యొక్క పరిస్థితిలో, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో నిన్ను చూసి వెతుకుతూ ఉన్నాడు. అయ్యో నా బిడ్డ ఈ స్థితిలో ఉంది, బయటికి తీసుకురావాలి. వెతుకుతూ ఉన్నాడు. మాట ఇచ్చిన దేవుడు తప్పే దేవుడు కాదు కదా. తప్పిపోయిన దానిని నేను వెతుకుదును అంటున్నాడు. ఈరోజు నిన్ను వెతుకుతూ ఉన్నాడు. నిన్ను కనుగొంటాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను సంరక్షిస్తాడు, నిన్ను కాపాడుతాడు, నిన్ను పోషిస్తాడు, నిన్ను సమృద్ధిగా దీవించి నిన్ను నీ కుటుంబాన్ని నడిపిస్తాడు. హల్లెలూయా. సరి అయిన మార్గంలో నడిపించే కాపరి మన కాపరి. కాబట్టి అట్టి కాపరి మనం కలిగి ఉన్నామని మనమందరము ధైర్యము కలిగి, ఈరోజు నువ్వు ఎక్కడ తప్పిపోయావో ఆయన నిన్ను వెతకడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు ఆయన కనబడతావా? నువ్వు ఆయన కనబడతావా?
నువ్వు కనబడితే ఖచ్చితంగా ఆయన నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆస్వాదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన వాళ్ళారా, మనల్ని ఎంతగానో కాపాడే దేవుడు మన దేవుడు. కాబట్టి ఆ దేవుని వైపు మనం చూద్దామా? ఆ దేవుని వైపు చూసి దేవా సహాయం చేయ ప్రభు అని అడుగుదామా? ఖచ్చితంగా మన దేవుడు సహాయం చేసే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం.